నమస్కారం. ఈనాటి మన ఈ వివరణాత్మక విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, నిజం చెప్పాలంటే కొంచెం విచిత్రమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఈ డిజిటల్ యుగంలో రాత్రికి రాత్రే పుట్టుకొస్తున్న ఆకస్మిక రాజకీయ సమూహాలు. అసలివి ఎందుకు పుట్టుకొస్తున్నాయి? మన ప్రస్తుత సమాజం గురించి ఏం చెబుతున్నాయి? ఈ విషయాలన్నీ మూల వ్యాసాల ఆధారంగా లోతుగా విశ్లేషిద్దాం. రండి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ వ్యాసాన్ని సౌమ్యజిత్ బర్గారు రాశారు. ఇందులో కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక విచిత్రమైన పేరున్న సమూహం గురించి చర్చించారు. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా ఇది చాలా సీరియస్ విషయం సుమా. కేవలం సోషల్ మీడియా ద్వారా ఒక రాజకీయ సమూహం ఎంత వేగంగా పుట్టుకొస్తుందనడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఇది కేవలం ఒక పార్టీ గురించి మాత్రమే కాదు, అసలు భవిష్యత్తులో డిజిటల్ నిరసనలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముందుగా మనం మొదటి విభాగం, అదే మేం రాజకీయాల పెరుగుదల. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే, దశాబ్దాల చరిత్ర ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు, సంవత్సరాల తరబడి కష్టపడితే వచ్చే ప్రజాదరణ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి కేవలం 4 రోజుల్లో వచ్చేసింది. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇదంతా ఎలా సాధ్యమైంది? పూర్తిగా మీమ్ పేజీలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా. కొంచెం వ్యంగ్యంగా, సెటైరికల్గా ఉండే రాజకీయ స్వరంతో వీరు యువతను ఇట్టే ఆకర్షించారు. బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల్లో ఇటీవల జరిగిన యువత సమీకరణలతో దీన్ని చాలామంది పోలుస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక్కో దేశంలో ఉండే అంతర్గత పరిస్థితులు వేరు. కాబట్టి ఈ అంతర్జాతీయ పోలికలను మనం కొంచెం జాగ్రత్తగానే విశ్లేషించాలి. ఇప్పుడు మన తదుపరి విభాగం, సమకాలీకరణ వర్సెస్ సంఘీభావం. ఈ స్లైడ్ గురించి ఒక అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇక్కడ మనం ఎడమవైపు చూస్తే ఇమోషనల్ సింక్రొనైజేషన్ అంటే భావోద్వేగాల సమకాలీకరణ అని ఉంది. అంటే ఏంటి? ఆధునిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు లక్షలాది మందిని ఏదైనా ఒక లక్ష్యానికి వ్యతిరేకంగా కేవలం గంటల వ్యవధిలో ఏకం చేయగలవు. ఇది చాలా ఫాస్ట్గా జరుగుతోంది, కాని అంతే త్వరగా పగిలిపోయే గాజులాంటిది. ఎందుకంటే ఇది కేవలం కోపం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాని కుడివైపున్న నిజమైన సంఘీభావం లేదా సాలిడారిటీ అనేది పూర్తి భిన్నమైనది. దీనికి ఒక చరిత్ర, ఒకే భవిష్యత్తును పంచుకోవాలనే తపన మరియు దీర్ఘకాలిక నిబద్ధత అవసరం. కోపంతో ఒక్కసారిగా రగిలిపోయే బృందాలు ఈ లోతైన సంఘీభావం స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. ఇక మనం సమస్య మూలాల్లోకి వెళ్తే, మూడవ విభాగం, సామూహిక జీవిత క్షీణత. ఒకసారి గతంలోకి చూస్తే ప్రజలు యూనియన్లు, కాలేజ్ క్యాంపస్లు లేదా కాలనీ సంఘాల ద్వారా ఏకమయ్యేవారు. అందరూ కలిసి మాట్లాడుకునేవారు, సమస్యలు పరిష్కరించుకునేవారు. కాని ఇప్పుడు పరిస్థితి ఏంటి? మన స్వేచ్ఛ అనేది కేవలం మనమేం కొంటున్నాం, మన వ్యక్తిగత కోరికలు ఏంటి అనే దానికే పరిమితమైపోయింది. ఆధునికీకరణ వల్ల మన ఉమ్మడి భౌతిక స్థలాలు మాయమైపోయాయి. దీనివల్ల వ్యక్తులు రాజనీతింగా ఒంటరివారయ్యారు. అందుకే కదా ఎప్పుడో ఒకసారి ఆకస్మికంగా కలిగే ఈ సామూహిక డిజిటల్ భావోద్వేగాల ద్వారా, అంటే సోషల్ మీడియాలో ట్రెండ్స్ ద్వారా వారు ఒక తాత్కాలిక మానసిక ఉపశమనం పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, సమకాలీన రాజకీయాలు భవిష్యత్తు కోసం ఒక సానుకూల ఆలోచనతో కాకుండా ఒక ఉమ్మడి శత్రువు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయో ఈ ఒక్క వాక్యం స్పష్టం చేస్తుంది. సమాజంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఒంటరిగా ఉన్న వ్యక్తులందరికీ సడన్గా ఒక ఉమ్మడి శత్రువు దొరికేసరికి వాళ్ళంతా ఒక్కసారిగా అరే మనమంతా ఒకటే అని ఫీలవుతారు. అదొక భ్రమలాంటిదనమాట. సరే, ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మన 4వ విభాగం చూద్దాం. అదే కేంద్రీకరణ వైరుధ్యం. ఇది డిజిటల్ నిరసనల్లో ఉన్న అతిపెద్ద విచిత్రం. అసలు ఈ వైరుధ్యం ఏంతో కొంచెం స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఇది నిజంగా ఒక పెద్ద పజిల్ లాంటిది. ఒకవైపు ఈ ఆధునిక నిరసనకారులు అధికారం వికేంద్రీకరణ జరగాలి, ఏ ఒక్కరి చేతిలోనూ పవర్ ఉండకూడదు అని కోరుకుంటారు. బాగానే ఉంది. కాని ఆ అధికార వ్యతిరేక నిరసనను ఎక్కడ వ్యక్తపరుస్తున్నారు? చరిత్రలోనే అత్యంత కేంద్రీకృతమైన టెక్నాలజీ వ్యవస్థలలో. అంటే ఒక పెద్ద సిస్టమ్ని ఎదిరించడానికి ఇంకొక పెద్ద సెంట్రలైజ్డ్ సిస్టమ్ మీదే వాళ్ళు ఆధారపడుతున్నారు. నిరసనకారులు ఉన్నపళంగా అధికార వ్యవస్థను మార్చేయాలంటే కుదిరే పని కాదు కదా. ముందుగా వారు భారీ భౌతిక వ్యవస్థలతో డీల్ చేయాలి. ఉదాహరణకు కరెంట్ సప్లైలు, లాజిస్టిక్స్ నెట్వర్కులు, ఫైనాన్షియల్ సిస్టమ్సు, లేదా మనం రోజు వాడే ఈ పెద్ద పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్లు. ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి? అతి కొద్దిమంది చేతుల్లో చాలా భారీ స్థాయిలో కేంద్రీకృతమై ఉంటాయి. సో కేవలం వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఇన్స్టా రీల్స్లోనూ కోపం చూపించడం ద్వారా పుట్టుకొచ్చిన ఈ చర్యలు
ఇంత పెద్ద కేంద్రీకృత వ్యవస్థల ముందు నిలబడలేవు. ప్యూర్ ఔట్రేజ్ అంటే కేవలం కోపంతోనే సిస్టమ్ని రన్ చేయడం అసాధ్యం. ఇక మన విశ్లేషణలో క్లైమాక్స్కి వచ్చేశాం. 5వ విభాగం, విప్లవకారుల ఆకాంక్షలు. అసలు ఈ ఆవేశాలు సక్సెస్ అయితే ఏం జరుగుతుంది? ఇక్కడున్న ఈ కోట్ ఈ విషయాన్ని అద్భుతంగా వివరిస్తుంది. 1968లో ఫ్రాన్స్లో జరిగిన విద్యార్థి ఉద్యమాలను చూసి ప్రసిద్ధ విశ్లేషకుడు జాక్వెస్ లాకన్ చెప్పిన చాలా లోతైన వాక్యమిది. విప్లవకారులు పాత క్రమాన్ని లేదా పాత నాయకులను పడగొట్టేయాలి అనుకుంటారు, కానీ తీరా పడగొట్టాకేమవుతుంది? ఆ ఆవేశంలో వాళ్లకు తెలియకుండానే పాత నాయకులలాంటి నియంతృత్వ లక్షణాలున్న ఇంకో కొత్త నాయకుణ్ణి వాళ్లే ఎన్నుకుంటారు. అంటే పాత యజమాని స్థానంలో కొత్త యజమాని వస్తాడంతే. ఎందుకంటే కేవలం ఒకరిని వ్యతిరేకించడం చాలా సులువు, కాని ఆ స్థానంలోకి వచ్చి వాస్తవంగా పాలన చేయడం మొదలుపెడితే అప్పుడు అసలు కష్టాలు, వైరుధ్యాలు బయటపడతాయి. సోషల్ మీడియాలు లక్షలాది మంది కోపాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడం ఈ రోజుల్లో చిటికలో పని. కాని ఒకరినొకరు నమ్ముతూ, బాధ్యతలు పంచుకుంటూ ఒక స్థిరమైన సమాజాన్ని నిర్మించడం అది నిజంగా కత్తిమీద సాములాంటిది. అందుకే ఇలా ఆవేశంగా పుట్టుకొచ్చే డిజిటల్ విప్లవాలు చాలా వరకు స్థిరమైన మార్పును తీసుకురావడంలో చతికిల పడుతుంటాయి. చివరగా మనమందరం లోతుగా ఆలోచించాల్సిన ఒక శక్తివంతమైన ప్రశ్నతో ఈ వివరణను ముగిస్తాను. ఈ ఆధునిక డిజిటల్ ఆధారిత రాజకీయ ఉద్యమాలు కేవలం తమ కోపాన్ని కాకుండా ఒక దీర్ఘకాలిక సంఘీభావంగా మార్చుకుని నిలబడగలవా? లేక ఇలా ఒకరి తర్వాత ఒకరి మీద వచ్చే ఆవేశపూరిత వలయాలు కేవలం కొత్త అధికార కేంద్రాలను సృష్టిస్తూనే ఉంటాయా? అసలు ఈ సోషల్ మీడియా విప్లవాలకు ఒక అర్థవంతమైన ముగింపు ఉంటుందా? ఈ ప్రశ్నకు మనం భవిష్యత్తులో కనుగొనే సమాధానమే మన ప్రజాస్వామ్యాల మనుగడను నిర్ణయిస్తుంది. ఈనాటి మన విశ్లేషణ మీకొక సరికొత్త దృక్కోణాన్ని అందించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.